హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 29వ తేదీ ఆగస్ట్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి PL/HRTB/APPR/2025-2 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 29వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 18వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేసరికి సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి అప్రెంటిస్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది IOCL నుంచి అండి. ఇవి వచ్చేసరికి పైప్ లైన్ డివిజన్కి సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం 537 అప్రెంటిస్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అయితే మనకైతే శాలరీ అండ్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకేంటంటే ఏ స్టేట్ అండ్ లొకేషన్ అండ్ టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి రీజన్ వచ్చేసరికి ERPL అండి. సో ఇది వచ్చేసరికి వెస్టర్న్ రీజియన్ పైప్ లైన్ సంబంధించి మొత్తం మనకైతే 156 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వెస్టర్న్ రీజియన్ పైప్ లైన్ నుంచి మొత్తం మనకు వచ్చేసరికి 152 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి నార్థన్ రీజన్ పైప్ లైన్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 97 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ రీజియన్ పైప్ లైన్ సంబంధించి మొత్తం మనకైతే 47 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ యొక్క 47 జాబ్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే 3 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చే 5 జాబ్స్ అండ్ తమిళనాడు నుంచి వచ్చేసరికి 39 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రీజన్ పైప్ లైన్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 85 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చేసరికి 18 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ స్టేట్ నుంచి హైదరాబాద్ లొకేషన్ వచ్చేసరికి 5 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు ఈ యొక్క అప్రెంటిసీలో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి నేమ్స్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ మెకానికల్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిసీ ఎలక్ట్రికల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ అకౌంటెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెష్ అప్రెంటిసీ అండ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ స్కిల్ సర్టిఫికేషన్ హోల్డర్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి మనకు వచ్చేసరికి రిలీజన్ వంటి పోస్ట్ నేమ్ సంబంధించి సో ఆ పోస్ట్కి బట్టి మన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సో ఇక్కడైతే చూడొచ్చు క్వాలిఫికేషన్ ఏంటనేది అయితే చూద్దాము. సో ట్రేడ్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏంటనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ మెకానికల్ అండి. సో మనకు వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. మూడోది వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ లేదా
ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వచ్చేసరికి ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీలో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్ వచ్చేసరికి ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆరో పోస్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ అప్రెంటిస్ వచ్చేసరికి సో దీనికి వచ్చేసరికి మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది, బట్ బిలో గ్రాడ్యుయేట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేషన్ హోల్డర్ అని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసరికి మినిమం ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారండి. అండ్ ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి సో మనకు వచ్చేసరికి 31 ఆగస్ట్ 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 24 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అది కూడా 31 ఆగస్ట్ 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 12 మంత్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టే ఫండ్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అండ్ 1973 ప్రకారము అండ్ అప్రెంటిస్షిప్ రూల్స్ 1992 అండ్ 2019 అమెండ్మెంట్ ప్రకారం అయితే మనకైతే డబ్బులు అనేది అంటే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 years అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 years ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో ఓసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ 10 years ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ప్లస్ 5 years అయితే అడిషనల్ అండి, అంటే 15 years ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 3 years అండి, అంటే 13 years అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి మనల్ని అయితే మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి మనల్ని అయితే మెరిట్ బేస్ మీద అనేది అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మనకు మెరిట్లో మార్క్స్ సేమ్ ఉంటేనా సో ఎవరైతే ఓల్డర్ ఏజ్ పర్సన్ ఉంటాడో సో అతనికి అయితే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉన్నట్లయితే వాళ్ళని అయితే 10th క్లాస్ బేస్ మీద అయితే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీనికైతే ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అయితే లేదండి, ఓన్లీ మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రిజర్వేషన్ వైజ్ జాబ్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లై చేయడానికి వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్ అప్రెంటిస్ లేదా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్స్ సర్టిఫికేట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే టెక్నీషియన్ అప్రెంటిస్లో మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ జాబ్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసరికి nars.education.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్లో అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ లేదా అకౌంటెంట్ జాబ్కి అప్లై చేయాలంటారో వాళ్ళు వచ్చేసరికి nars.education.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్స్ అండ్ నాప్స్ పోర్టల్లో లాగిన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది యాజ్ ఎ రీజన్ వైజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనల్ని మెరిట్ బేస్ మీద సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. సో
ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకైతే 10th క్లాస్ సర్టిఫికేట్స్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్ సెమిస్టర్ వైజ్ మనకు మార్క్ షీట్లు అండ్ ఇయర్ వైజ్ మార్క్ షీట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ జిరాక్స్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఏమైనా క్వరీస్ అంటే అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ అండ్ క్లారిఫికేషన్స్ కోసం అయితే మనకైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ రీజన్ వైజ్, వెస్ట్ రీజన్స్, నార్త్ రీజన్, సౌత్ రీజన్ అండ్ సౌత్ వెస్టర్న్ రీజన్ వైజ్ మనకైతే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి ద్వారా అయితే మనమైతే వాళ్ళకి కాల్ చేసి అయితే మాట్లాడచ్చు. సో మాట్లాడి మనకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే క్లారిఫికేషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ మెయిల్ ఐడి ద్వారా వాళ్ళని అడగైతే క్వశ్చనింగ్ అయితే అడగండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు 1 year నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మనకైతే పర్మనెంట్ కిందకైతే తీసుకోమని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఐఓసిఎల్ అప్రెంటిస్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.